దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ సహోదరులు అందరికీ వందనాలు. దేవుడు మా కుటుంబం ఎందు చేసిన కృపణకి ఆయన ఇచ్చి ఏమి ఇచ్చినా మా రుణం తీర్చలేము. మా జీవితకాలం అంతా ఆయనకి రుణపడి ఆయన పాదాలు చెంత బతకటే. నేను నా కుటుంబం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకి మేము రుణపడి ఉంటాం జీవితాంతకాలమును. రేపు పిల్లల్ని స్కూల్ పంపుదామని అనుకున్నాము. ప్రార్థన పెట్టుకోవాలని ఆలోచన లేదు నాకు. కాకపోతే మొన్న అయ్యగారు కృతజ్ఞత కూడికెట్టుకున్నప్పుడు నా మనసు ఎందుకో ప్రార్థన పెట్టుకుని పిల్లల్ని బడికి పంపించాలనే ఆలోచన కలిగి అనిపించింది. ఆ రోజు అయ్యగారిని అడిగాను, అయ్యగారు ఆదివారం పెట్టండి, సోమవారం నుంచి పిల్లల్ని పంపుతామని. అయ్యగారు కొంచెం ఆయన ఇబ్బంది వల్ల కొంచెం సోమవారం పెడతాం బాబు అన్నారు. ఆ రీతిగా ఈ కూడికి ఇలా జరిపించుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. నేను కూడా ముక్క ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి ఉన్నాను ఒక సాక్ష్యం కొంతకాలం కిందట. మళ్ళీ చేయించుకోలేదు. ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను. దాని విషయం కూడా మీ సంఘంగా అందరూ ప్రార్థించండి. ఆపరేషన్ కూడా చేయాలన్నారు. ఆపరేషన్ శుభ్రంగా సక్సెస్ అయ్యేలాగా మీరు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు, నా కుటుంబం కొరకు మీరే అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా గృహం విషయమై చాలా కొదువై ఉన్నాయి. గృహం కొరకు కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలోనూ గుర్తించేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన బిడ్డలారా, మరి కూడిక ఎందుకు అనంటే గడిచిన సంవత్సరము నుండి మళ్ళా ఈ సంవత్సరం అంతవరకు దాని చూడు, ఎక్కడ కాదు దాని సంగతి చూడు. మరి పోయిన సంవత్సరం అంతా పిల్లలు చక్కగా చదువుకున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పిల్లల్ని నేను స్కూల్కి పంపించాలని అనుకుంటా ఉన్నాను. ఆ కారణం చేత దేవునికి స్తుతి చెల్లించడం మంచిదని ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాటల బుక్ ఉందా మన దగ్గర? ఒక్కసారిగా ఎన్నైనా వచ్చేసాయి. లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే 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 కృపయే. నిన్ను ఏమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే. నిన్ను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. కృపయే
కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నేను అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే లోకము నన్ను ఆకర్షించగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరిచితివే లోకము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటు వాడను యేసయ్యా నీ కృపకు కృతజ్ఞతుడను నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతుడను కృపయే కృపయే మయ్యున్నాను నీ కృపయే 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 నేను నానంటే నీ కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నేను బ్రతికు ఉన్నానంటే నీకు లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 నాలో నీ కృపయే కృపయే దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అలా బయట కూర్చుంటారు ఎందుకు ఇక్కడ చైర్లు వేసాం కదయ్యా ఖాళీ లేకపోతే బయట కూర్చోవచ్చు కూర్చోండి లోపల కూర్చోండి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రభునందు ప్రియులరా మరి ఈ రాత్రి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటంటో మనం విన్నాం ఎందు నిమిత్తంగానంటే పోయిన సంవత్సరం అంతా మా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు దేవుడు ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు మరలా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుని స్తుతించడం మంచిదని తలంచి మరలా ప్రభువుని స్తుతించి మరలా ఇక ఈ సంవత్సరం కూడా స్కూల్కి పంపించాలని అనుకుంటున్నానని చెప్పి ఈ కూటాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదు మరి ఈ సంవత్సరం అంతా వారు చేసే పనుల్లో కానీ ప్రతిరోజు ఆటో మరి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు మరి ఎంతో క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి
మరి దేవుడు కాపాడాడు కాబట్టి చక్కగా వారు ప్రభుని స్తుతించడానికి కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, అపోస్తలైన పౌలు ఎఫెసీ సంఘాలతో ఒక చక్కటి మాట చెప్పాడు. ప్రియమంది బిడ్డలారా, 5వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చదివితే, అపోస్తలైన పౌలు ఎఫెసీ యొక్క సంఘానికి చెబుతున్న మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం అంటండి సమస్తమైన విషయాలను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు పేరట ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు ఉంటాయి కదండి. ఒక సంవత్సరాన్ని మనం వెనక్కి ఆలోచిస్తే ఎన్నో సందర్భాల్లో మనము బలహీనమయ్యే సంగతులు మనకు తెలుసు, భయపడే సంగతులు కూడా మనకు తెలుసు. అలాంటి వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని కాపాడుకొచ్చే విషయాలు కూడా మనం ఎరుగుదాం. అతడు ఇచ్చిన క్షేమం, మనం అనుభవించిన విధానాన్ని చూసి మనం ప్రభుని స్తుతించే వారమై ఉన్నాం. ఇలా ఎన్నో కార్యాలు మన కుటుంబ జీవితంలో జరుగుతూ వచ్చాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అపోస్తలైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డలారా, మన తండ్రి అయిన దేవునికి మన సమస్త విషయాలను బట్టి ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏదో ఒక విషయం కాదు. ఇప్పుడు ఆయన పోయిన సంవత్సరం అంతా నా పిల్లలు క్షేమంగా స్కూల్కి వెళ్ళి వచ్చారు అని అదొకటే కాదు, అలాంటివి ఎన్నో ఉంటాయి కదా. మనిషి జీవితంలో ఎన్నో ఉంటాయి. ప్రియమంది బిడ్డలారా, ఒక పని పాటల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇలా ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నిటిని బట్టి, కుటుంబం యొక్క అన్ని విషయాలను బట్టి, సమస్త విషయాలను బట్టి ఏం చెల్లించాలన్నాడో? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెల్లించాలంట. ప్రియమంది బిడ్డలారా, అదే పౌలు తెస్సలోని సంఘంతో మరొక మాట చెప్పాడు. అలా చెల్లించుట ఏంటంటే, చదువుతారా? 16వ వచనం 5వ అధ్యాయం 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఒప్పందము. మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తావు ఎందుకు? ఇలాగూ చేయుట మీ విషయములో దేవుని చిత్తము, అంటే అది ఒప్పందం. దేవునికి స్తోత్రం. ఏం చెల్లించుట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ప్రియమంది బిడ్డలారా, ప్రతిరోజు మనం భోంచేస్తాం. ఏం చెల్లించి చేస్తాం? భోంచేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పరండి మీరు? దేవునికి స్తోత్రం. ఒకడు అన్నాడంట, నేను తెచ్చుకున్నాను, నేను కష్టపడుకున్నాను, నేను వండుకున్నాను, నేను తింటున్నాను, నాది దీవిస్తే దీవించు, లేకపోతే ఊరుకో అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా ఉంది మీ సంగతి. ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయం అందుకు కూడా దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మీ విషయములో అది దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలా?
నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరంటే ఇష్టం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంటే ఆయనకి చాలా ఇష్టం. ప్రియులు ఎంత ఇష్టం అని అంటే ప్రభునందు ప్రియులరా చెప్పలేనంత తిరిగి వచ్చిన వాళ్ళు అంటే ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ఉండరు, కృతజ్ఞత కలిగి ఉండరు, మనుషులు ఎడల ఉండరు, దేవుని ఎడలు కూడా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు బ్రతుకే కృతజ్ఞత భావంగా బ్రతకాలి. అలాగో బ్రతుకుట మంచిదని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత భావం లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తులంగా మనం కాదు. ప్రియులరా, బైబిల్లో ఒక చోట 10 మంది కుష్ఠరోగుల స్టోరీ మనం చూస్తాం. 10 మంది బాగుపడ్డారు. బాగుపడి ఒకడు భార్య పిల్లలని, ఒకడు వ్యాపారం అని, ఇలాగా నలుగురు నానా రకాల కారణాలు చెప్పి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు ఏం చేశాడో తెలుసా? ఆయనే స్వస్థపరచకపోతే, నన్ను బాగు చేయకపోతే మేము అక్కడే ఉందాం కదా, ఆ పరిస్థితుల్లోనే ఉందాం కదా. ఇప్పుడు బాగు చేశాడు కాబట్టే కదా భార్య అంటున్నాం, తోట అంటున్నాం, వ్యాపారం అంటున్నాం, ఇవన్నీ అంటున్నాం. ఇంత చేసిన దేవునికి అసలు ఒకసారి కనబడి రావాలి అని ప్రియులరా ఆ ఒక్కడు తిరిగి వెళ్ళాడంట. ఎక్కడికే? దేవుని దగ్గరికి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 90 రాలా. ఆ ఒక్కడిని చూసి దేవుడు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమని? 10 మంది కదా మీరు శుద్ధులయ్యారు, మరి నువ్వు ఒక్కడివే వచ్చావు, ఆ 90 ఎక్కడా అనంటే ప్రియులారా, చాలామంది జీవితాలు ఎక్కడ అనేటువంటి స్థానంలోనే ఉంటాయి. దేవుని దృష్టిలో ఎక్కడా, వారెక్కడా అంటే ప్రియులారా, ప్రభు దృష్టిలో ఎక్కడా అనంటే దేవుని దృష్టిలో లేనట్టే కదా, లేనట్టే కదా. కాబట్టి ప్రియులారా, దేవునికి తిరిగి వచ్చేవారన్న సంతోషమే, కృతజ్ఞత స్థుతులు చెల్లించట సంతోషమే. గొప్ప స్వరముతో వాడంట దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడంట. ప్రభునందు ప్రియులారా, దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారంగా ఉండాలి. ప్రతి విషయమును పౌలు అంటాడు, అక్కడేమో సమస్త విషయాలను ఏది మర్చిపోకూడదు అన్నాడు. ఇక్కడేమంటే ప్రతి విషయమందు ఎడమర్చి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట మన దేవుని దృష్టిలో ఆయన చిత్తము, ఒప్పందం అని చెప్తున్నాడు. ప్రియమంది ఎక్కడో ఉంటుంది, స్తోత్రము చేయుట ఒప్పందం అంటండి. ఏంటంట? స్తోత్రము చేయుట ఒప్పందం అంట. అంటే దేవునికి మనకి సంబంధం కుదుర్చుకునుట అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ప్రియమంది దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానపరచబడడం, ప్రభుని స్తుతించడం అంటే దేవునితో ఐక్యపరచబడడం, దేవునితో ఏకమై ఉండడం, ప్రభువుని స్తుతించడం అంటే. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మనం స్తుతించాలి. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట చెప్పండి మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీకొక్క శరీరముగా పిలువబడుతిరి మరియు కృతజ్ఞతులై ఉండుడి. అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉండాలంట? కృతజ్ఞతులై ఉండుడి. మీరు అనుకుంటారు కృతజ్ఞత లేకుండా దేవునికి ఇష్టలు కానే కాదు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ ఇచ్చిన తిరిగినంత మాత్రాన
పెద్ద పెద్ద కార్యాలు చేసేసినంత మాత్రాన దేవునికి అంగీకరమైన వ్యక్తులు కాదు. దేవునికి ఎవరిష్టం అంటే కృతజ్ఞతులై ఉండేవారు ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు దేవునికి కృతజ్ఞతులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉండాలంట? దేవునికి కృతజ్ఞతులై ఉండుడి. ప్రభునందు ప్రియులారా, 103వ కీర్తన మనం చూసినప్పుడు దావీదు రాజు అయ్యాడు. ఏ స్థితిలో నుంచి రాజు అయ్యాడో? గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో నుంచి రాజ్యమును పరిపాలించే రాజు అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 103వ కీర్తన రాసినప్పుడు ఎప్పుడు రాస్తున్నాడో? రాజరకములో ఉన్నప్పుడు రాస్తున్నాడు. అంటే భవనాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ప్రియులారా, వైభవం కలిగినటువంటి రాజు వైభవాలు ఉన్నాయి, కిరీటం ఉంది, రాజు వస్త్రాలు ఉన్నాయి, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అతడు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి ఒకసారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములను క్షమించాడు, నిన్ను నీ సంకటములన్నీ కుదుర్చాడు, సమాధిలోకి వెళ్ళిపోవలసిన నిన్ను కాపాడాడు, కరుణా కటాక్షములతో నీకు కిరీటమించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఓ నా ప్రాణమా, ఇప్పుడు అష్టైశ్వర్యాలు భోగభోగాలు నీకు ఉన్నాయని నీవు మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోకూడదు. కొంతమందికి జీవితాల్లో పాతబడిపోతాయి. ఎప్పుడో ఏదో చేశారు, ఏమంటారు? ఎప్పుడో ఏదో చేశాం అని ఇప్పుడు అంతా కొత్తవి కావాలి, ఎప్పుడో మర్చిపోతారు. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో ప్రభు కోసం ఎలాగ కృతజ్ఞతలు ఉన్నాడో తెలుసా? ప్రతి చోట ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను పూర్వము హింసకుడును దూషకుడును ఆనుకరుడైన నన్ను ఆయన దర్శించి ఆయన పాత్రగా చేసుకుని ఆయన సువార్త సాధనంగా నన్ను నడిపించుచున్నాడు అని ప్రతి సమయమందు, ప్రతి స్థలంలోనూ, ప్రతి దేశంలోనూ ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నాడంటే, ప్రియులారా, ఎల్లప్పుడూ దేవునికి ఏమంటున్నాడు? ఆయన కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు. అలాంటి వాడైన నన్ను ఇలా చేశాడంటే కేవలం అది దేవుని కృప కదా. అందుకని నేను ఎప్పుడు దాన్ని మర్చిపోను అని చెప్తున్నాడు. ప్రియులారా, నేను పూర్వం ఇలాంటి దౌర్భాగ్య జీవితాన్ని జీవించాను. అలా జీవించినటువంటి నన్ను ఇంతటి రీతిగా నన్ను మార్చి మలిచాడు అంటే, మీకు అనేక మందికి నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు అంటే అది కేవలం దేవుని కృప అని తన బ్రతుకు కాలం అంతా చెప్పుకుంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, చాలామందికి గుర్తుండవు. ఉంటాయా? చెప్పండి, గుర్తుంటాయా? దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. గుర్తుండవు. ప్రియమంది దేవుని బిడ్డలారా, కాస్త కలిగేటప్పటికి మాటలు మారుతాయి. ప్రియులారా, పరిస్థితులు మారుతాయి. బైబిల్ ఎక్కడో ఉంటుంది, యెహోవా ఎవడో ఏదో ఆ వాక్యం ఏంటో నాకు గుర్తు రావట్లేదు. దావీదు ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, లాబాను, నాబాలు. ప్రియమంది దేవుని బిడ్డలు పాస్గా చెప్పారు కదా, నాబాలు. ప్రియమంది దేవుని బిడ్డలారా, వారు యొక్క
సేవకులే కానీ వారుకున్నటువంటి గొర్రెమందలే కానీ పశుమందలే కానీ కర్మేలు పర్వతం దగ్గర ఉన్నప్పుడు రాత్రుళ్ళు బొగళ్ళు వారు చుట్టూ కావలగా ఉండి కాపాడి క్షేమంగా ఉంచి పంపించారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత క్షేమంగా ఉంచితే పరిస్థితులు మర్చిపోయి ఆడెవడు ఈడెవడు అనేటువంటి ప్రియమందిర బిడ్డలారా, దేవుడు ఆలకించడా? చెప్పండి. నీవు కృతజ్ఞత మర్చిపోయి బ్రతుకుతూ మాట్లాడుతూ ఉంటే దేవుడు వినడు అనుకుంటున్నారా? ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒకసారి ఏమన్నాడు తెలుసా? ఈ మనుషుడు మాట వినకపోతూ ఉంటే ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నేను పిల్లలు చేశాను, పెద్దవారిగా చెయ్యాలని అనుకుంటా ఉంటే వారు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారని ఎవరికి చెప్పాడు? భూమికి ఆకాశానికి చెప్తాడు. మరి నువ్వు మాట వినకపోతే, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోతే మరి అలా చెప్పడా? చెప్పండి. అసలు నువ్వేమనుకుంటావంటే నా తెలివి, నా జ్ఞానం, నా బలం, నా సంగతి, నా విధానం, నాది అబ్బో 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 అనుకుంటా ఉంటావు. భూమి గుండ్రంగా ఉందన్న సంగతి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా ఉంటుంది భూమి అంటే దాని అర్థం ఏంటంటే పైకి వెళ్ళా కిందకి దొల్లు వచ్చేసి సీను మన దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెలవిస్తుంది, కృతజ్ఞతులై ఉండాలి. అందుకే దావీదు రాజు అయినప్పటికీ, ఉన్నత సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ, రాజు వస్త్రాలు వేసుకునేటప్పుడు, కిరీటము పెట్టుకున్నప్పుడు తన వైభవము, తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో నా అంతరంగన సమస్తం ఇప్పుడు రాజు వస్త్రాలు కిరీటము ధరించి ఉన్నావని, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచినట్లయితే, మరిచావా ఇక నీ సంగతి అయిపోయినట్టే, కాబట్టి మరవకూడదు అని తన అంతరంగముతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వాళ్ళు దేవునికి చెప్పండి కావాలని అనరా? అలాగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి వాళ్ళు దేవునికి కావాలి. ప్రియమైన దేవుడు అలాంటి వారిని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మన చిన్న జీవితంలో, మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, దేవునికి నువ్వు దూరంగా పారిపోయినంత మాత్రం ఎంత చేపు నడవగలవో, ఎక్కడికి వెళ్ళగలవు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియులారా, ప్రతి కాలం అంతట్లో కూడా మన జీవితంలో ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియమందిర బిడ్డారా, కృతజ్ఞత కలిగి ఉండుట వలన అది మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తండ్రి సంతోషపడతాడు, దేవుడు ఆనందించబడతాడు. ఆనందించబడి మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దేవునికి చేసిన, ప్రభువు మనకి చేసిన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రియులారా, 105వ కీర్తన మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఒక చక్కటి విషయము మనకి కనబడదే. చెల్లించడం వరకే కాదు, ఇంకేం చేయాలంట? ఆయన నామమును ప్రకటన చేసేవారంగా ఉండాలంట. జనములలో ఆయన కార్యములను తెలియచేయడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది చెప్పరండి. చెప్తారా? చెప్పరు. కొంతమంది చెప్పరు, దాచుకుంటారు, దాచేస్తారు. కొంతమంది ఓ స్థితిలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యాలు అలా చెప్పరు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, అమ్మగారు సేవలో బలపడిన తర్వాత ఒక రోజున ఏమన్నదంటే, కాముడు తిప్పి వెళ్ళాలి బాబు అన్నది. ఎందుకు అన్నాను.
నేను దరిద్రతగా ఉన్నప్పుడు, అప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేసి సంవత్సరం పాటు రాలేదు. చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడును ఎందుకు వెళ్ళిపోయిందని. ఆ టైంలో కాముడు తిప్పి వచ్చినప్పుడు ఒక ముసలమ్మ ఆదరించిందంట. ఇక్కడ ఉండమ్మా అని ఆమె దగ్గర ఎట్టుకుండిదంట. ప్రియమైన దేనిపెట్లారా, ఎప్పుడో జరిగింది, సేవలోకి రాకమునుపు విశ్వాసగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది. ఇప్పుడు నువ్వు నమ్ముకుంటావా వదిలేస్తావా అనే సంగతులు జరిగినప్పుడు జరిగిన సంఘటన అది. ఇప్పుడు మీకు దేవుని సేవలోకి వచ్చింది, ఉన్నతమైన స్థితిలో వాడబడతా ఉంది, అనేక మందికి ఆదర్శంగా ఉంది. అలాంటి సమయంలో ఎప్పుడు సంగతి గుర్తు చేస్తుంది, ఎల్ని కారు అంది. ప్రియమని తెరిపెట్లారా, ఆడుకుంటా ఇల్లు అదే అన్నారు ఇల్లు. ప్రియమని తెరిపెట్లారా, అరిగంత కోడిపీలితో అలిమేసింది. జాన్కి పెంట. నేను వాకట్లోంచి ఒక అడుగు బయటికి అటు వేయట్లేదు, ఇంకా చూసి ముసలాం ఎక్కడో లోపల ఉంది. చాలా వయసు అయిపోయింది, మరి అప్పటికే ఓ రకంగా వయసు ఎక్కువైన మనిషి, బాగా వృద్ధురాపు అయిపోయింది పాపం. అన్నీ తీసుకోలేక చేసుకోలేక ఉంది. అమ్మగారు బట్టలు కట్టుకుంటే ఎలాగ ఉంటుందంటే అందరూ మురిసిపోతారు. నరసాపురంలో అందరూ చెక్క మురిసిపోరు. అప్పుడు నువ్వు ఎలా దోసుకోవాలో తెలియదు, ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఎలా కట్టుకున్నా బాగుండదు అమ్మగారు. దానికి స్తోత్రం కలిగిన కాక. నరసాపురం వాళ్ళు అందరూ చాలామంది ఎలాగ నువ్వు మీరు ఎలా కట్టుకుని ఇది ఎలా దోసుకోలేదు అలా దోసుకోవాలి చదువుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఎలాకుండా చక్కగా ఉండేది అన్నమాట. వెంటనే ఆమె వెళ్ళిపోయి ఆవిడ్ని కౌగిలించేసుకుని పట్టుకో. ఏం ప్రేమ ఇది! ఎప్పుడూ జరిగినటువంటి సంఘటనకి బ్రతుకుంటేనే నాకు సార్ కలవాలి బాబా అని చెప్పేసి అక్కడికే 2-3 సార్లు దాన్ని ఆ ప్రయాణాలు రివర్స్ చేశాను నేను. ఒకసారి భీమవరం నుంచి చేస్తుంటే కాముడు చెప్పాలి నీ బాబా అన్నానంతే, తోలుకొచ్చేసాను. ప్రియమంది ఏం పెట్టారా, మరలా ఒకసారి వెళ్తే ఒకసారి కాముడు తిప్పాను, అప్పుడు అలా పోవడు. ఏమైనా వెళ్ళాలి బాబు, నా మా ఆత్మ ప్రేరేపించేస్తుందని, తప్పదనుకుంటా అని చెప్పేసి అప్పుడు తీసుకెళ్ళాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ మనసు ఎలాంటిదో చూడండి. ఎలాంటి మనసు అది? కృతజ్ఞత కలిగిన మనసు. అది కృతజ్ఞత కలిగిన మనసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అంటే చెప్తున్నాను, దావీదు రాజు అయిన తర్వాత సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం చదవండి ఒకసారి. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలా రెండో సమూయేలా అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ మొదటి సమూయేలు చూడండి ఒకసారి. 9వ అధ్యాయం. దావీదు కృతజ్ఞతకి ఎలాంటి కృతజ్ఞత కలిగి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 9 చదవండి ఒకసారి. ఏముంది? మొదటి సమూయేలా రెండో సమూయేలు చూడు. అంటే చదవండి అంటున్నాను, పుస్తకం ఏంటో అనేది నాకు ఐడియా లేదని కదా. అది రెండో సమూయేలా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు ఆరాధిస్తున్నాడండి? రాజు అయిన తర్వాత. అంటే సౌలేమో దావీదును చంపడానికి చూస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఈ కొడుకయ్యుండు సౌలుకి ఈ యోనాతానేమో దావీదుని తప్పిస్తున్నాడు. ఇదిగో ఈరోజు మా నాన్న ఇలా ప్లాన్ వేసాడు, నువ్వు ఈ ప్లాను జాగ్రత్తగా ఉండు. ఇదిగో ఈరోజు మా నాన్న ఇలాగి ప్లాన్ వేస్తున్నాడు, నువ్వు ఎక్కడికైనా పారిపో. ఇలాగా
ఆయనను కాపాడుతూ వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద యోనాతాను చచ్చిపోయాడు, సౌలు చచ్చిపోయాడు, కుటుంబం అంతా ఏమైపోయింది, పాడైపోయింది. రాజు అయ్యాడు ఇప్పుడు. ఎవరో దావీదు రాజు అవుతే నన్ను చంపడానికి చూసినటువంటి కుటుంబం అంతా పోయింది, దరిద్రం వదిలిపోయింది అని అన్నాడా? సౌలు కుటుంబంలో యోనాతానును బట్టి నేను వానికి ఉపకారం చేయటానికి ఎవడైనా ఉన్నాడా అని ఆరా చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. విశ్వాస జీవితం కృతజ్ఞత కలిగి ఉండే జీవితం. ప్రియులారా, మన జీవితంలో విశ్వాసం నిలబడాలి అని అంటే మన జీవితంలో దానికంటే ముందు ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమైందా? చక్కటి మాట ఇది. మన జీవితంలో విశ్వాసము ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉంటేనే విశ్వాసము మన జీవితంలో ఉన్నట్లు లెక్క. కృతజ్ఞత లేకపోతే విశ్వాసం లేదు. ఏమి లేదు? విశ్వాసము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం ఎలా బలపడుతుంది మనలో అంటే కృతజ్ఞత కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కృతజ్ఞతే కోల్పోతే విశ్వాసము కోల్పోయినట్టే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం విశ్వాసమును కలిగిన వారంగా ఉండాలంటే మన జీవితంలో దానికంటే ముందు కృతజ్ఞత కలిగి ఉండాలి. దాని నుండి వచ్చిందే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత లోతుగా మనం ఆలోచన చేస్తే అది దానికి ఉన్నటువంటి ఫౌండేషన్. కృతజ్ఞత అనేది మనలో ఉండగలిగితే దాని నుండి పుట్టుకొచ్చినదే విశ్వాసము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో దేవుడు వారిని బహుగా బలపరిచేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మంచిదని వాక్యం చెలవిస్తూ ఉంది. జనములలో ఆయన కార్యాలు చెప్పాలి, ప్రకటన చెయ్యాలి. ఓ స్థితిలోకి వచ్చిన తర్వాత చెప్పడానికి ఇష్టపడరు. ఆమోసు చెప్పడానికి వారి యొక్క ఒకరి గురించి చెప్పడం ఎంతో ఇబ్బంది అనుకుని చెప్పరు. కనీసం అస్సలు బయటికి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేది మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉండాలి. అలా కుటుంబంలో కృతజ్ఞత కలుగుతుంది. ఇంకో సంగతి చెప్తానండి, ఎప్పుడైతే కృతజ్ఞత కోల్పోతామో అప్పుడే పట్టేసుకుంది నిన్ను దెయ్యం. ఎప్పుడో కాదు, అప్పుడే పట్టేసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు ఏం చెయ్యాలో తొయ్యలేక మంచపట్టు ఉంటే దావీదు నిలబడి ఆ శత్రువును జయించి రాజ్యాన్ని ప్రజలను కాపాడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా యుద్ధం చేసినోడు ఉంటే వాడికి నా అర్ధరాజ్యం ఇచ్చి కుమార్తెనిస్తాను కాపాడండి రా బాబు అని ప్రకటన చేసినోడు శత్రువుల చేతిలో నుండి, ప్రియులారా, ఏం జరుగుతుందో తెలుసా? శత్రువులు స్వాధీనం చేసుకుంటే సౌలును కళ్ళు తీసేసి చేలో వేస్తారు, వదిలిపెట్టరు, లేకపోతే చంపేస్తారు. ఇలాంటి పరిస్థితిలో వెళ్ళిపోతున్నప్పుడు రాజ్యము ఏదో విధంగా కాపాడుకోవాలని చెప్పి ఎవడైనానో ఉన్నట్లయితే సగ రాజ్యం వాడికే ఇచ్చేసి నా కుమార్తెనికి పెళ్లి చేసేస్తాను, ముందుకు రండిరా బాబు అని ప్రకటన చేసి మంచం పెట్టి మని తెట్టుకున్నాడు. అలాంటి రాజ్యాన్ని దేశాన్ని కాపాడుటకు తెగించి గొలియాతుతో యుద్ధం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? సంతోషించాలి కదా, ఆనందించాలి కదా. దావీదుకు 10,000, సౌలుకు 1,000 కొలిది అన్నప్పటికీ మనసు మారిపోయింది.
దేవునికి స్తోత్రం. మనసు మారిపోయి అసూయ పడిపోయి అతను చంపించాలనుకున్నాడు. ఎప్పుడైతే కృతజ్ఞత భావం అయ్యో కాపాడాడని చెప్పేసి అనుకోవడం, మన కృతజ్ఞ భావం పోయిందో అప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? దురాత్మ రాలేదా? ప్రియమని దగ్గర దురాత్మ వచ్చేటప్పుడు మోకాలు మారిపోతాయి, కళ్ళు ఉండదు. ప్రియమని దేని బిడ్డలారా, దైవ యొక్క వెలుగు వాళ్ళ మధ్య నివసించదు, చూస్తే భయంకరంగా ఉంటాయి. కాబట్టి ప్రియమని దేని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఎప్పుడైతే కృతజ్ఞత భావం కోల్పోతామో అప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రియమని దేని బిడ్డలారా, నేను ఇంత వాక్యం ఇంత స్పష్టంగా ఇంత లోతుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే కృతజ్ఞతలో ఉన్నటువంటి గొప్ప విషయాలు అవి. కాబట్టి ప్రియమని దేని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమెల్లప్పుడు స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. ఏది మంచిదని చెప్పండి? దేవునికి స్తోత్రగానము చేయుట, స్తుతించుట, కృతజ్ఞత స్థుతులు ప్రభువుకి చెల్లించుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కృప కొరకు కనిపెట్టుట మంచిది, ఆయన సహాయం కొరకు వేచి ఉండుట మంచిది, ఆయన పాదాల మీద ఆధారపడుట మంచిది. కాబట్టి ప్రియులారా, మనము కృతజ్ఞతలు కలిగినటువంటి వారముగా, కుటుంబాలుగా ప్రభుకి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చేస్తున్నది ఏది కూడా మనం చెప్పండి మర్చిపోకూడదు. ప్రియమని దేని బిడ్డలారా, నా జీవితంలో ఒకే ఒక విషయాన్ని నేను ఏదైనా నెగ్లెక్ట్ చేస్తున్నాను అని అంటే ఆ విషయాన్ని నేను వెంటనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఏంటి అంటే, నలుగురు వ్యక్తులు నన్ను మోసుకొని వస్తూ ఉంటే, మన్ను నిన్ను స్తుతించదు ప్రభువా, నీ సత్యం గురించి వివరించదు, బ్రతికించవా, నీ గురించి నేను చెప్తాను అని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఎలాంటి ప్రదేశానికైనది హానికరమైన ప్రదేశమైన నా 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 యొక్క ప్రాణాన్ని వెనక్కి తీసుకొని ముందుకు వెళతాను అని నా ప్రాణ అపాయం, నా ఊపిరి విడిచిపెట్టే స్థితిలో నేను ఆ దేవునికి ఆ మాట ఇచ్చాను. ప్రియులారా, అందుకని లాభం వస్తున్నప్పటికీ కూడా, వెళ్ళకూడని పరిస్థితుల్లో కూడా నేను వెళ్ళడానికి వెనకట్లేదు. కారణం ఏంటంటే అదే, ఇప్పుడు ఆరోగ్యం ఉంది, బాగా ఉన్నాం, అన్నీ కలిగినాయి అని మనం ఇచ్చిన మాట తప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభువా అని దేవునికి ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకుని నేను వెళ్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చిన మాట మనం తప్పకూడదు. ఒకరు ఆ రోజుని ప్రాణం పోయి ఉన్నట్లయితే ఇవన్నీ చేసుకోగలుగుతానా, చెప్పగలుగుతానా? కనుక నా మాట నమ్మి, నేను చెప్పిన మాట నమ్మేసి ప్రభు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రాణాన్ని కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అన్నీ చక్కగా వచ్చినాయి అని వదిలేయకూడదు. అలాంటి జీవితం దేవునికి ఇష్టమో కాదు ప్రియులారా. అందుకే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతులయ్యుండుడి అని వాక్యం చెలవిస్తూ ఉంది. కాబట్టి ఏది మర్చిపోకూడదంట. అలా ఉండగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట ఏంటంటే 147 కీర్తనలో తన కృప కొరకు కనిపెట్టువారు యందు, చూడన్న మాట చదివి నేను ముగిస్తాను. నరులు కాలు సత్తు ఎందు దేవుడు ఆనందించడు. 147 కీర్తనే రాలేదు చాలామందికి. సంతోషించడు, ఆనందించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గుర్రం ఎందుకు, గుర్రాలు బలమని ఎందుకు పెట్టారంటే ఆ దినాల్లో గుర్రం ఉన్నవాడు గొప్ప ధనవంతుడు. అర్థమైంది మీకు? ఆ దినాల్లో గుర్రం ఉన్నవాడు, అందుకని ఐగుప్తు గుర్రం అంటూ కోటేశ్వరుడు అంట. ప్రియులారా, అందుకని ఒక గుర్రం ఉంటే వాళ్ళు ఎంత అతి చేస్తారంటే నన్ను మించినోడు ఎవడో లేడు. గుర్రాల బలం ఎందే కానీ అంటే దానికి సంపాదనకి సూచనగా ఉంది. నరులు కాలు శక్తి అంటే నేను బలవంతుడిని, నేను చాలా జ్ఞానవంతుడిని, నేను ఏమైనా చేసుకోగలను, తన మీద తాను ఆధారపడేవారు. ప్రియులారా, అంటే సంపాదన ఎందే కానీ, ఆస్తి అందే కానీ, తన మీద ఆధారపడేవారు అందే కానీ ఆయన ఆనందించడంట. ఎవరైతే దేవుని కృప కొరకు ఎదురు చూస్తారో వారి యందు దేవుడు ఆనందిస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ప్రియులారా, సియోన్ రాజు చెప్తున్నాడు ఒక మాట, సాక్ష్యం చెప్పినాడు. ఏమన్నాడో విన్నారా మీరు? వెంటనే అనిపించిందంట, గడిచిన సంవత్సరం అంతా నా పిల్లలు చదువుకున్నారు, కాచి కాపాడాడు, ఈ సంవత్సరం మళ్ళీ బడికి వెళ్తారు, ఏమైనా దేవుని కృప మీద మనం ఆధారపడితే బాగుంటుందని దేవుని యందు విశ్వాసం కలిగి ఈ కోటాన్ని ఎట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజమే, దేవుని కృప కొరకు కనిపెట్టువారు ఏంటంటే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, నాకు చెప్పాడు కదా, గుర్రముల బలయం మందు నేను ఆనందించేవాడు కాదు అంటే వానికి మీద ఉన్న ఆస్తులు పాస్తుల మీద ఆనందించేవాడు కాదంట. నరులు కాలు సత్తువ అంటే బలం, లేకపోతే తెలివి, జ్ఞానం, నేను అనుకునే వాళ్ళు ఉంటారు, నేనేమైనా చేయగలుగుతున్నాను కదా అని. అలాంటి వారు ఎందుకు కూడా దేవుడు ఆనందించడంట. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో, ఆయన కృప మీద ఆధారపడతారో వాళ్ళంటే దేవునికి సంతోషం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇది కేవలం నీ కృపయే. కృపయే, 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 కృపయే. నేనేమయ్యున్నాను నీ కృపయే, నేనేమయ్యున్నాను నీ కృపయే. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం ఆయన కృప మీద ఆధారపడాలి అని అంటే, రేపు నుంచి ఏం జరుగుతాయో మనకు తెలవు. ఇక్కడ నుంచి గడిచిన సంవత్సరం అంతా చెప్పమని చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం. పలానా రోజున అది వచ్చింది, పలానా రోజున ఇది జరిగింది, ప్రియమందని చెప్పేస్తాం. మరి ఇక్కడ నుంచి ఈ సంవత్సరం అంతా ఏమేమి వస్తాయో చెప్పగలుగుతారా? ఎవరి వల్ల కాదు. అది ఎవరికి తెలుసు?
దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయనకి మాత్రమే తెలుసు. అందుకని మనం ఏమై ఉన్నామో ఆయన దయ్యే తెలీదు మనకే. కాబట్టి ప్రియులరా, దేవుని కృప మీద దేవుని మీద ఆధారపడేవారంటే దేవునికి ఎంతో సంతోషము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ప్రతి కుటుంబము, ఈ కుటుంబమే కాదు, ప్రతి కుటుంబము అలాగ మనం ఆధారపడాలి. జ్ఞానం ఉండొచ్చు, బలము ఉండొచ్చు, నీకు అన్నీ చేయగలిగే శతశక్యము కానిటి పనివాడవై ఉండొచ్చు, జ్ఞానము కలిగి నేర్పరవై ఉండొచ్చు. ఆయనను దేవుని కృప మీద మనం ఆధారపడాలి. మనం ఏమై ఉన్నామో ఆయన దయే, ఆయన కనికరమే. కాబట్టి ప్రియులరా, ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు దేవుడు మళ్ళా ఈ సంవత్సరం అంతా వారిని కాచి కాపాడి నడిపించినట్లుగా, వారి భవిష్యత్తు కాలం అంతా ప్రభు చేతిలో ఉంది గనక గొప్పటి జ్ఞానాన్ని ప్రభు వారికి ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, మరి ఆయన ఆపరేషన్ చేయించుకుంటాను అని అంటున్నాడు కనుక ఆ ఆపరేషన్ కూడా చక్కగా జరిగి సంపూర్ణమైన స్వస్థత వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ తండ్రి, మీకే స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంతా ఏకీవించి ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ఈ కుటుంబం పట్ల అయా నీ దయా, నీ కనికరమును దయచేయండి బాబు. యేసయ్యా, యేసయ్యా, అయా నీ బిడ్డ ఆశపడి పెట్టుకున్నాడు అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డలు, నా కుటుంబము గడిచిన సంవత్సరం అంతా కాపాడబడింది. ఇప్పుడు నా బిడ్డలు మళ్ళా స్కూల్కి వెళ్తున్నారు. నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యా నీ దయ కావాలి, నీ కనికరము కావాలి. అయ్యా నీ బిడ్డలు ఆశపడి కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి కరుణించండి, కనికరించండి ప్రభువా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవజనులు ఆనంద్ కుమార్ ప్రార్థన చేస్తారు. మనం అందరం కుడి కుటుంబం కొరకు ఒక్క నిమిషం స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్దామండి. స్తోత్రం, స్తోత్రం. కృపచూపు నాయన, కృపచూపు నాయన. పరిశుద్ధాత్మ తండ్రినికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఈ కుటుంబపై దిగి వచ్చునుగాక. దేవుని కృప దిగి వచ్చునుగాక. దేవుని శక్తి కుటుంబంపై దిగి వచ్చునుగాక. దేవుని హస్తం ఈ కుటుంబంపై చాపబడునుగాక. ఆయన బాహుబలం ఈ కుటుంబమునకు చూపబడునుగాక. దేవుని యొక్క బాహుబలం ఈ కుటుంబంపై అనుగ్రహించబడునుగాక. ఆయన దయగలిగిన హస్తం ఈ కుటుంబంపై చాపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మహాగణుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు నాయన. ఈ రాత్రి మేమందరము కూడా నీ కృపాసనము దగ్గరకు వస్తూ ఉన్నాం అయ్యా. నీ ప్రియ బిడ్డలు నాయన శివన్ రాజు గారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. అయ్యా బిడ్డలు మీరు చేసిన మేలులు, గత కాలం అంతా బిడ్డలు మీరు కాచి కాపాడిన రీతి, అలాగే వారి కుటుంబాన్ని నడిపించిన రీతిని బట్టి అయ్యా బిడ్డలు నీ నామాన్ని స్తుతించాలని, నీకు కృతజ్ఞత కలిగి ఉండాలని సంఘమును నీ సేవకులు పిలిచి ప్రభువా అయ్యా నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు నాయన. అయ్యా నీకే వందనాలు. వారి బిడ్డలను మీరు కాపాడారు అయ్యా, వారి పనుల్లో మీరు కాపాడారు, వారి ప్రయాణాల్లో మీరు కాపాడారు అయ్యా. మరి నాయన నీ నామాన్ని స్తుతించుకుని మరలా ఈ సంవత్సరముకు గాను మా బిడ్డలను స్కూల్కి మేము పంపించుకోవాలని బిడ్డలకు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి వందనాలు తండ్రి. గత కాలం ఏ రీతిగా బిడ్డలను కాపాడారో, ముందున్న దినములన్నీ, ముందున్న కాలం అంతయు మీరే కాపాడి మీరు భద్రపరచండి అయ్యా.
సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ పిల్లలపై నీ కనికరం ఉంచండి ప్రభా. బిడ్డలకు స్కూల్కి వెళ్ళుట ఎందు వచ్చుట ఎందు నీ కనికరం ఉంచండి, నీ సహాయం ఉంచండి. వారికి క్షేమమును మీరు దయచేయండి, మంచి జ్ఞానమును దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి. అయ్యా నీ కాపుదల ఉంచండి. అయ్యా మేము ఇంటికాడ మాత్రమే ఏదో చూడగలిగిన వారమే కానీ నాయన బయటికి వెళ్ళిన మా పిల్లలు మేము ఏమీ చేయలేం ప్రభువా. అయ్యా ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోయినటువంటి దేవుడువు, కోడి తన పిల్లలను కాపాడునట్లుగా మీరు కాపాడే దేవుడువు కనుక బిడ్డలను మీరు నాయన రేపటి నుంచి స్కూల్స్కి వెళుతూ ఉండగా నాయన బిడ్డలకి మీరే తోడు నడిపించండి ప్రభా. మరి వారు కూడా నాయన మరి ఆటోల మీద వెళ్ళి బిడ్డలు పనులు చేసుకుంటూ ఉంటారు, ఆ పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఆ వాహనానికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి ప్రభా. నీ కృపతో బిడ్డలు మీరు కప్పమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యాల బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. ఈ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి అయ్యా. వారు కలిగి ఉన్న ప్రతి ఒక్క కష్టార్జితం వారే అనుభవించుదురుగాక. అపవాదిని యేసు నామములో కూలుస్తూ ఉన్నాం, శత్రువుని ఇప్పుడే యేసు నామములో బంధిస్తున్నాం. నీ కృప చేత బిడ్డలను మీరు నింపండి తండ్రి. అయ్యా మరి సియోన్ రాజుని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ఆ బిడ్డ ఆపరేషన్ అయినా మరి ఆ నోస్ సర్జరీ చేసుకోవాలని చూస్తున్నాడు. అయ్యా నీ చిత్తం మీద అది కూడా మంచిగా జరిగించండి, అది కూడా సులువైన పద్ధతిలో చక్కగా నాయన నీకే వందనాలు. మరి ఏ రీతిగా మీరు చేయదలుచున్నారో మీరు చేసి ఆ సమస్య నుండి విముక్తి కలిగించు ప్రభా. స్వస్థత మీరు దయచేయండి. నాని ఇచ్చిన సత్యమణి గారు బిడ్డలను కుటుంబాన్ని అంతటిని కూడా మీరు దీవించండి నాయన. బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ ఇంటికి కుటుంబానికి శుభము కలుగునుగాక. అలాగే నాయన వచ్చినటువంటి మా ఆత్మీయ బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలు కూడా మీ దీవెన ప్రకటిస్తూ ఉన్నాం నాయన. మీ దాసులు మమ్మల్ని ఈ కుటుంబాన్ని సంఘముని చేతులుగా అప్పగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ దయగల నీడలో భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనలు సమర్పించి ఈ మనవులకు ప్రతిఫలములు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ నీ కుటుంబమునకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.